బాగాలేదానివమ్మా, ఎవరో పరాయి విధానం తీసుకొచ్చి పియ్యగా పెట్టుకోవడం ఏమిటి? మా ప్రసాదం గారి ఖాళీగానే ఉన్నాడుగా, వీడిని పెట్టేసుకో. నీ మంచి చెడ్డ చూసుకుంటూ హాయిగా నీ వెనకాలే పెంపుడు కుక్కలా తోకాడించుకుంటూ తిరుగుతూ ఉంటాడు. మీ ప్రసాదం గారు ఎక్కడ కుదురుగా ఉంటాడు? కాళ్ళు నిలవకుండా ఊరంతా అచ్చోసిన అంబోతులా తిరుగుతూనే ఉంటాడు. మీ బుజ్జిగాడు చెయ్యకుండా తింటూనే ఉంటాడుగా. సర్లేవయ్యా. అమ్మా అమలా, మా బుజ్జిగాడు ఎప్పటి నుంచో పియ్య అయిపోవాలనుకుంటున్నాడమ్మా. వాడిని కాస్త నీ చేతి కింద పడేసుకోమ్మా. అవునే అమ్మా, అమల దగ్గర పియ్య నేనే అవ్వాలి. కమిన్. గుడ్ మార్నింగ్ మేడం. ఏమిటయ్యా మేము కూర్చోమనుకుంటా కూర్చుంటున్నావు? నేను ఇంటర్వ్యూకి వచ్చాను గనక మీరు ఎలాగో క్వశ్చన్లు అడుగుతారు. అంతసేపు నిలబడడానికి నేను కోర్టులో ముద్దాయిని కాను, పోలీస్ స్టేషన్లో నేరస్తుని కాను. వెరీ గుడ్. నువ్వేం చదువుకున్నావు? జీవితాన్ని, మనుషుల్ని, లోకాన్ని చదువుకున్నాను ఓ గొప్ప గురువు దగ్గర. సర్లే, ఆఫ్రికా ఎక్కడుంది? వెళ్ళి మ్యాప్ చూసుకోండి. నేను వచ్చింది మీ కంపెనీ ఇంటర్వ్యూ గానీ 5వ తరగతి జాగ్రఫీ పరీక్ష కాదు. ఉద్యోగం ఎందుకు చేయాలనుకుంటున్నావు? నా కష్టంతో సంపాదించిన రూపాయితో నేను కడుపు నింపుకోవాలనుకుంటున్నాను గనక. పరాయి వేళ్ల మీద పడి పారాసైట్లా తింటూ నాకు ఇష్టం లేదు గనక. నీకెంత జీతం కావాలనుకుంటున్నావు? నా కష్టానికి తగినంత, నా వ్యక్తిత్వానికి చిన్నతనంగా లేనంత. చాలా సూటిగా మాట్లాడే వ్యక్తిత్వం అనుకుంటాను ఇది. చూడు బాబు, నువ్వు ఈ ఆఫీసులో పనిచేస్తూ ఉండగా డబ్బు పోయిందనుకో, ఎవరిని తప్పడతావయ్యా? మేడం గారిని, ఆ తర్వాత మిమ్మల్ని. ఎస్, సవ్యమైన మనుషులను ఆఫీసులో ఉంచుకోకపోవడం మీ తప్పు. దొంగతనం జరిగేటంత నిర్లక్ష్యంగా ఆఫీసు ఉంచడం మీ తప్పు. సమర్థవంతంగా ఆఫీసు నడపలేకపోవడం మీ తప్పు. వెల్ సెడ్. నీలాంటి మనిషే మాకు కావాల్సింది. ఏమంటా మావయ్య? ఉండమ్మా, ఓ చిన్న పరీక్ష పెడదాం. చూడు బాబు, ఈ వెనకాతల మాతో గొడవనుంది, అక్కడికి వెళ్ళి సరుకు ఎంత ఉందో త్వరగా తెలుసురా, చూద్దాం. నువ్వు తెలియదట్లు. ఓకే, ఎక్స్క్యూజ్ మీ మేడం. వీళ్ళంతా నన్ను తడిక, తట్ట, బుట్ట అంటున్నారు. చిన్న వార్నింగ్ లాంటిది ఏమైనా ఇస్తారా మేడం? అంతా వినండి. ఇవాళ నుంచి ఏ విషయమైనా నా పిఏ గోపి చెప్తుంటాడు. మీరంతా అతని మాట విని తీరాలి. అర్థమైందిగా? ఇప్పుడు నేను చెప్పేది వినండి. ఈ రోజు నుంచి ఇక్కడ ఏ ఖర్చు జరిగినా మీరంతా నాకు అకౌంట్స్ చెప్పాలి. చీపురు కట్ట దగ్గర నుంచి సోఫా సెట్ వరకు, బెల్లం మొక్క దగ్గర నుంచి బియ్యం బస్తా వరకు, ఎవరు ఏది కొన్నా తెప్పించినా 10 పైసలైనా సరే, 10,000 రూపాయలైనా సరే నాతో చెప్పాలి, నాకు అకౌంట్ ఇవ్వాలి. నా దగ్గరే డబ్బు తీసుకోవాలి. అండర్స్టాండ్? ఒరే ప్రసాదం, ఎంతకాలం కాంతం కట్టలు కట్టలు ఖర్చు పెట్టేదిరా, ఇప్పుడు పైసా లెక్కలు చెప్పాలంటే కష్టమే. మరి ఇదిగో గండయ్య, నా గురించి నువ్వేం జాలిపడక్కర్లేదు. ఆ డబ్బు పెత్తనం లేకపోతే నాకు హాయి. అమ్మా, మరి ఆ డబ్బు పెత్తనం లేకపోతే మనకి మిగిలేదటే. ఏముంది, సామాన్లు తెచ్చాక మిగిలే కాగిత సంచులు, అన్నం తిన్న తర్వాత ఎంగిలాకులు. బాగా చెప్పారో కొడక. చూడండి, మీరు ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోవడం తనకి ఇష్టం లేదని మేడం నాతో చెప్పారు. నేను మీతో చెప్పాను. ఒకవేళ మీరు ఇంకా మాట్లాడదలుచుకుంటే మీరు నాతో చెప్పండి, నేను మళ్ళీ మేడం గారితో చెప్తాను. ఆ మాయదారి పత్రాలు నాకేం అక్కర్లేదు. ఆ లెక్కలో మీరో చూసుకుని ఆ కూరలు ఏవో తెప్పించి తగలేస్తే వండించి తగలేస్తాను. నచ్చినాడా కదులు. రావయా, రా. ఏమిటి ఉడతలు పట్టేవాళ్ళు ఒంటరిగా తిరుగుతున్నావు? నాన్న, గోపి కూడా ఈ టైపే. అలాగా మరి చెప్పావు కదేవయ్యా. ఇదిగో, నువ్వు రోజు ఇలాగే వచ్చి నాతో కూర్చొని మందు కొట్టాలయా, లేకపోతే నా మీద ఒట్టే. వద్దు గురువు గారు, మందు తాగే ముందు నాదొక చిన్న మనవి. చేసే. నేను మందు పుచ్చుకుంటే కొంచెం తప్పుగా మాట్లాడతాను. తిట్లు అవి ఆ మాత్రం తేడా రాకపోతే ఇంత ఖర్చు పెట్టుకుని మందు తాగడం ఎందుకయ్యా? అంతకంటే గంగాజలం తాగొచ్చు కదా. ఎంత గొప్పవారండి. ఇంకా అది సరేనయ్యా, నీ అంత తెలివైన వాడు 2,000 రూపాయల కోసం ఆడదాని దగ్గర చేతులు కట్టు నిలబడ్డావు. చేచా. అవును గోపి, నువ్వు తలుచుకుంటే ఎందుకంటే ఎక్కువ సంపాదించవచ్చు. నాకు తెలుసురా బేవర్స్ బచ్చా నా ఎలా. నాన్న, నన్ను ఎలా తిడుతున్నాడు చూడు. మందు తాగితే చిన్న తేడా వస్తుంది ముందే చెప్పాడు కదరా అబ్బాయి. ఆ మాత్రానికి బాధపడిపోతే ఎలాగా? మరో పెగ్గుపోయి అలా చూస్తావేంట్రా? శవాల మీద చిల్లరేరుకునే నా ఎలా. పొయ్యి పోతున్నా. నాకు కావాల్సింది డబ్బురా. డబ్బు కోసం ఎవరి దగ్గర ఏ పనైనా చేస్తాను. అంతదాకా ఈ పని కుదిరాను కానీ ఇంతలో డబ్బులు ఎవరైనా ఎక్కువ ఇస్తే రోడ్డు వారు చేస్తాను. అర్థమైందా? పేడ మీద పావలా ఎరుకునే నా ఎలా. నాన్న, ఈ తిట్టు నీకే. చూపించే తిడుతున్నాడు. నువ్వు ప్రత్యేకంగా సంకలు గుద్దుకోకర్లేదు. చూడు గోపి, నీకు ప్రతి నెల సెపరేట్ గా 5,000 ఇస్తాను. ఫ్యాక్టరీలో జరుగుతున్న విషయాలు చూసి చూడట్టుగా మర్చిపోవాలి. అంతేకాదు, నువ్వు మా మనిషిగా మా తరఫునే ఉన్నావు అనుకో, ఇంకా కొంచెం ఎక్కువ ఇస్తాను. డబ్బు ఎటు ఎక్కువ వస్తే అటు జారిపోతాయని చెప్పాను కదా. చెత్త కుండీలో చిత్తు కాగితాలు ఎరుకునే నాయా.
గుడి దగ్గర చెప్పులు ఎత్తుకుపోయానా ఎళ్ళరా? ఇక నుంచి నేను మీ తరపునే మీ మనిషిగానే ఉంటాను. అంతేకాదురా కాఫీ హోటల్లో కప్పులు ఎత్తుకుపోయానా ఎళ్ళరా? మనమంతా కలిసి వీలైనంత డబ్బు నొక్కేయాలి. నాన్నోయ్ మన రూట్లోకి వచ్చి ఇంకో రౌండ్ వేద్దామా? ఇంకో రౌండ్ ఏంట్రా? పసిపిల్లల దగ్గర పెప్పర్మెంట్లు కొట్టేసాను అలా వాటిలు పోతాయి. రెండో రౌండ్కే వీడు విచిత్రమైన తిట్లు తిడుతున్నాడు. నువ్వు పని చేయి, ఆ బాటిల్ వాడికి ఇచ్చేసి వాడికి అద్దెకి దింపొచ్చాయి. వెళ్ళొస్తాను రా. మంచిది బాబు. సారా గుట్ట దగ్గర చీకులు అమ్ముకుని అన్నాయా? అమ్మా వీడి తిట్లకు ఊపిరి తిరగలేదు, ఎక్కిన మంది అయిపోయింది. జాగ్రత్త తీసుకెళ్ళరా, ఫ్రీగా వస్తే పిడకలు తినే నా ఎలా. అబ్బా తిట్టకు, తీసుకెళ్తున్నానుగా. ఎంత పొరుగు. గోపి బాబు. అరే కాంతం గారా, ఏమిటి ఇలా వచ్చారు? ఏముంది నాయన, నిన్ను చూస్తుంటే నాకు అన్న బిడ్డలా అనిపిస్తున్నావు. ఇక నుంచి నీ తిండి తిప్పలు నేనే చూసుకోవాలనుకుంటున్నాను. ఆప్యాయంగా అన్నం పెట్టేవాళ్ళు కరువై ఎలా ఎండిపోయావో చూడు. రై అదిలా ఇచ్చి బల్ల బట్రా. సరేనండి. ఏమిటండి ఇవన్నీ? ఏముంది నాయన, ఇంట్లో అడ్డమైన వెధవలు పోతుల్లో పడి మేస్తుంటే నీలాంటి మంచివాడి పెట్టకపోతేలా. ఇవన్నీ నాకు ఇష్టమైనవే. మీ అభిమానం చూస్తుంటే నా గుండె కరిగిపోతుందండి. పట్టుకో. చూడాయనా, నిన్ను నా కొడుకులా చూసుకుంటాను. ఇక మీదట నువ్వు ఈ ఇంటి లెక్కలు డొక్కలు అవి కాస్త పట్టించుకోకుండా చూసి చూడనట్టు ఊరుకోనాయనా. మరి నాకేమిటి లాభం ఈ తిండి తప్ప? అలా అడిగావు బాగుంది. నువ్వు నా తరపునుంటూ నేను చెప్పినట్టు విన్నావంటే నెలకు 5,000 ఇస్తాను నీకు. నిజంగానా? నాకు కావాల్సింది డబ్బు. మీరేం చెబితే చేస్తాను. నా బాబు నా తండ్రి. ఇదిగో కొండముచ్చు వెతకం లేరు, గండబేరంగాడు వాడు కొడుకుని వాళ్ళు ఒక కంట కనిపెడుతూ ఉండాలి. వాళ్ళు ఏం చెప్పినా నమ్మొద్దే. వాళ్ళ మాటలు వింటున్నట్టుగా నటిస్తాను, మీ మాటలే వింటాను. నా బాబు నా బాబే. నెమ్మదిగా తిని బాబు, నెమ్మదిగా తిని. నువ్వు పదరా, అబ్బాయికి దిష్టి అవుతుంది. పదా. వాడు మందిచ్చి మంచి చేసుకోవాలని చూస్తే నువ్వు తిండి పెట్టి మంచి చేసుకోవాలని చూస్తున్నావా? కానివ్వండి, చెప్తా. షబ్బాబా వేదా ఒక్కపోరా. అదేం దెయ్యం కాకయ్యా, గుండెకి చచ్చేదని. నా కేక వల్ల చచ్చేంత పని అయింది కానీ చావలేదు కదా. కానీ మీరు ఆ స్విచ్ వేసినట్టయితే కరెంటు తీగ మీద కాకిలాగా గిలగిలా కొట్టుకు చచ్చుండేవా? స్విచ్ చేస్తే చావడం ఏమిటయ్యా, మతి అనమాట. మతి లేని మాట కాదండి. మీ చావు కోసం సరదా పడే వాళ్ళ చేతండి బాబు, చేత. కావాలంటే చూడండి. అయ్యో మళ్ళీ ఏమిటయ్యా గావు కాక? నేను ఏ స్విచ్ ముట్టుకోలేదుగా. మంచం మీద కూర్చుంటే షాక్, కుర్చీని ముట్టుకుంటే షాక్, స్విచ్ వేస్తే షాక్. మిమ్మల్ని చంపడానికి గండ పేరుండం షాకింగ్ సెటప్ చేశాడు. అమ్మ దొంగ చచ్చినాడా? నన్ను చంపేస్తే తన దారికి అడ్డం ఉండదు కదా, నీ పథకం వేశాడా? పాపిష్టి చచ్చినాడు. వీడికి మనుషులు చంపడం అలవాటేగా. బాబు మరి ఎలాగయ్యా ఈ గదిలో బతకడం నేను? మీకెందుకండి, ఎవరికీ తెలియకుండా ఆ కనెక్షన్లన్నీ నేను పీకేస్తానుగా. కానీ ఆ గండ పేరుండం విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి. ఏదో మీ చేత్తో 4 మెతుకులు తిన్నవాడిని కనుక విశ్వాసంతో మీ మంచి కోరి చెప్తున్నాను. నా బాబు నా బాబే, నీకు 5,000 కదయ్యా, 10,000 ఇచ్చినా తప్పులేదు. నెమ్మది నెమ్మది. అలాగే అలాగే. నాన్న రోజు ఆ గోపిగాడు మందు పోయి నాకేం నచ్చలేదు. నష్టమే ఉందిరా, వాడు మన మనిషి కావడానికి కాస్త మందు ఖర్చు. ఈ మాత్రం దానికే బాధపడితే అలాగే. మందు గురించి కాదు నా బాధ, వాడు వాడకంలో లేని కొత్త కొత్త ఇట్లని తిడుతున్నాడేని. అదే నాకు బాధగా ఉందిరా. కాళ్ళు పెట్టుకోవడానికి. అలాగే బాబు. ఇదిగో ఏ బండం, అర్జున్ గా నాకు పెక్క పోయి. పోస్తే తాగి తిడతాడేమో. పోయిపోయినా తిడతాడు, పోసేరా. ఏమిటి కొనుక్కుంటున్నారు? ఏం లేదు బాబు, ఎంత పోయాలని అడుగుతున్నాడు. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమిటి బాబు అంత ముఖ్యమైన విషయం? మమ్మల్ని తిట్టడానికి కొత్త రకమైన తిట్లు ఏమైనా భోజనం చేసుకొచ్చావా? గాలి వదిలేడురా తిట్లు మొదలు. రాయ్ సొట్టలు పడిన సత్తు చెంబు మోహన్ నాయాలా, నీకు తిండంటే ఇష్టం కదా? నిన్నే తిడుతున్నాడు. నువ్వేం చెప్పక్కర్లేదురా, అర్థమవుతుంది నాకు. అవునయ్యా, నాకు తిండంటే ఇష్టమే. ఏమిటా? ఎంగిలి గిన్నెలో ఎంగిలి మెతుకులు ఏరుకునే ఎంగిలి మోహన్ నాయాలా, నీకు తిండంటే ఇష్టం కనుకనే కాంతమ్మ రేపు నీకు పెట్టే తిండిలో విషం కలపబోతుందిరా. సౌభాజలు వాయించే సన్నాసి. నువ్వు చెప్పింది నిజమే? అవునరా, కాలిపోయిన వంకాయ మోహన్ నాయాలా. నిన్ను నీ కొడుకుని లేపేస్తే కాంతమ్మకు అడ్డు తొలగిపోతుందని దాని ప్లాన్. ఏండ్రా అలా చూస్తా? చీకేసిన తాటికైనా ఎలా పెగ్గపోయి. పెగ్గు కాదురా, ఈ సీసా ఇచ్చి పంపిద్దాం. నీ తిట్లు వింటుంటే నాకు దిగిపోతుంది. ఇంకో మంచి తిట్టేదో తిడదామనుకున్నానే. గుర్తు తెచ్చుకుని రేపు తిడుతూ గారు కానీ ఇవాళకి సాలించి వెళ్ళి మందు కొడతావా? ఓకే, గుడ్ నైట్. గత్తర పెత్తర బాగున్నాయారా నాన్న ఇవాళ మరీ చండాలను తిట్టినట్టున్నాడు. ఎన్ని తిడితేనేనరా,
రాబోయే ప్రాణగణం గురించి చెప్పాడు. అచ్చాలు. రావయ్య గండయ్య రా రా, నీకు ఇష్టమైనవన్నీ చేయించాను. పీకిల్దాకా మెక్కుదు కానీ రా. ఏమిటి నా మీద అంత అభిమానం పొంగి పొర్లిపోతుంది? ఏముంది, ఎంత కాదనుకున్నా కావాల్సిన వాడవు. పైగా తిండంటే పడి చస్తావాయే. ఇంకా ఇదిగో ఈ పాయసం తిను, స్పెషల్ గా చేయించాను నీకు. నేను తిండంటే పడి చావచ్చు కానీ తిని చావడం నాకు ఇష్టం లేదమ్మా. నాకొద్దు, నేను తిన్నాను. పోనీ ఇదిగో ఈ కోడి కూర చూడు, ఎంత బాగా చేయించానుకున్నావు. నాకొద్దమ్మా, నేను తినదలుచుకోలేదు. ఏం మాయరోగం వచ్చింది? భూమికలతో సహా ఇంతంత తినేవాడు. పోనీ ఇదిగో ఈ ముద్దపప్పు వేసుకుని 4 డేస్ లోపల దోసాయి. నాకొద్దు, నేను తిన్ను. కాంతమ్మ తల్లి నన్ను వదిలేయి. అదేమిటి మావయ్య, ఇవన్నీ మీకు ఇష్టమైనవే కదా, ఎందుకు వద్దంటున్నారు? నన్ను అడక్కమ్మా. కావాలంటే నీ పియ్యని అడుగు. ఆయన ఈవిడ అడుగుతాడు, ఈవిడ అతనితో సమాధానం చెప్తుంది, అతను నీకు చెప్తాడు. నాన్న చికెన్ చూడటానికి చాలా బాగుంది, నేను తింటున్నా. ఒరే నీకు కావాలంటే బతుకున్న కోడిని కొనిస్తాను. అది కొక్కురో కోనప్పుడల్లా చిన్న చిన్న ముక్కలు కొరుకు తిందువు కానీ వదిలే. ఇవాళ మనకి మంచినీళ్ళే కదా, పద. అయ్యో అయ్యో, తినడానికి ప్రాప్తం ఉండాలి ఈ మోకాలకి. ఏమిటి మహాతల్లి నీ ఉద్దేశం? అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర నలుగురు ముందు నీ విషయం బయట పెట్టి అలర్ట్ చేయడం ఎందుకని ఊరుకున్నాను. ఆ వంటలన్నీ బలవంతంగా నన్ను తినమండలో ఏమిటి నీ ఉద్దేశం? ఏమిటయ్యా కళ్ళు తగిన కొత్త ఊరికి అలా చిందులేస్తావేమిటి? మనిషి పెట్టలా ఉన్నా పొట్టపైలా గిన్నెలు లాగేస్తావు కదా అని తినమని పెట్టబోయాను, తప్ప? చాలేవమ్మా, నా మీద ఏమైనా ప్రేమతో పెట్టబోయావా? విషం కలిపి చంపాలని పెట్టబోయావు. ఓయ్ కోడిని చంపితే కూర వండుకు తినొచ్చు, చేపను చంపితే పులుసు వండుకోవచ్చు. నిన్ను చంపితే వస్తుంది బక్క పీరుగువి. నువ్వంటే నన్ను కరెంట్ పెట్టి చంపబోయావు కానీ. ఏమిటి కరెంటు పెట్టి నేను నిన్ను చంపబోయానా? ఆ మాటకొస్తే కూరల్లోనూ పాయసంలోనూ విషం పెట్టి నువ్వు నన్ను చంపబోయావు. చాలేవయ్యా చెప్పొచ్చు. కుర్చీకి మంచానికి కరెంటు పెట్టి నన్ను చంపబోయావని మా గోపి చెప్పాడులే. గోపి చెప్పాడు. ఆ గోపి బాబే నువ్వు అన్నంలో ఎలకల మందు కలిపి నన్ను హరి అనిపించాలనుకున్నట్టు నాకు చెప్పాడు. ఇదిగో గోపి బాబు నా మనిషి. అతను ఎంత డబ్బు అడిగితే అంత డబ్బు నేను ఇస్తున్నాను గనక నాకే నిజం చెబుతాడు, తెలుసా? చూడు, గోపి బాబు నా మనిషి, డబ్బు నా దగ్గర తీసుకుంటున్నాడు కనుక నాకే నిజం చెప్తాడు. నిజాలే చెప్పాల్సి వస్తే నీ చరిత్ర అంతా బయటపడతాను. అప్పుడు అవుతుంది నీ పెళ్లి. నా పెళ్ళై చాలా కాలం అయింది. నాకు ఎదిగిన కొడుకు కూడా ఉన్నాడు. ముందు నీ జాతకం బయట పెట్టాను అనుకో. అన్నయ్య అడుగు వస్తున్నాడు. చూడు దొంగ కోళ్ళ ఎలా తలొప్పుతున్నాడు. వీడు మన గోపిగాడు. అవునరా, గొంతులాగులు వేసుకుని మన ఊరు సందుల్లో బొంతకాకిలా తిరిగేవాడు. ఎరా గోపి, అమ్మనాయలా చక్కటి లెవెల్కి ఎదిగిపోయావన్నమాట. ఎదవని ఏంట్రా అట్లా దెయ్యాన్ని చూసి బిగిసిపోతావేటి? నేను మా పొరవని వెళ్ళదవని. యు రాస్కెల్, వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? నన్ను ఎవరనుకుని మాట్లాడుతున్నావు? నేను జాంబియాలో BA చదివాను, జమైకాలో MA చదివాను. ఫారెన్ రిటర్న్ మిస్ అమలా గారి పర్సనల్ సెక్రటరీని. మిస్టర్ గోపీనాథ్ MA BA DA CA. నన్ను గోపిగాడు టోపీగాడు అని పిలిచావో టాప్ లేచిపోతుంది, జాగ్రత్త. వాచిపోతుందని చెప్తూనే ఉన్నాను. ఎందుకు తొందరపడ్డావన్నయ్య? నోటికి వచ్చినట్టల్లా వాగావు. చిన్నంతరం పెద్దంతరం చూడకుండా పెడేళ్ళమని కొట్టాడు. అదేమిటయ్యా, నువ్వు వచ్చి వాడికి ఏదో బుద్ధి చెబుతావు అనుకోండి ఆశ పెట్టుకుంటే నువ్వే దెబ్బతినేసావు. ఈ లెక్కన మేమేనయ్యమన్నమాట. చెట్లతోనే సరిపెట్టాడు. అయినా అతను చూసి ఎవరు అనుకుంటే అతనికి కోపరాదేంటి? అది ఎంత సూటు బూటేసినా, ఆడు ఇంగ్లీష్ లో ఎడాపెడా వాయించేసినా ఖచ్చితంగా ఆడు మా ఊరి పోషణం గారు మనవడే. ఇప్పుడు అని ముద్దు పేరుతో పిలుస్తాను. సటుక్కును ఉలిక్కిబడి ఎట్ట వెనక్కి తిరుగుతాడు చూడండి. పండు, ఒరేయ్ పండు, ఎట్రారా. పిలిచింది నన్నేనా? అవునరా పండు. గోపిగా అని పిలిస్తే పలకలేదని పండు, కాయ, విత్తనం, తొక్క అని పిలుస్తావరా కొత్తం? ఈ గోపీనాథ్ MA BA DA CA ఫారిన్ రిటర్న్ ని ఇంకోసారి నా తప్పుడు పేరుతో పిలిచావో చెప్పు తెగు. నీకు ఇదేం కర్మరా అన్నయ్య? ఈ వయసులో పూటకోసారి దెబ్బలు తినేస్తున్నావు. పైపిచ్చువాడు హలో అంటే చాలు గోడకి పిడకలు కొట్టినట్టు పెడేరు కొట్టేస్తున్నాడు. నోరు మీద ఎదవన్నారు ఎదవ. ఆడు ఖచ్చితంగా గోపిగడే, ఆ పండుగడే. ఎప్పటికైనా ఈ విషయాన్ని నిరూపించి ఈయన్ని ఇంతకింత దెబ్బ కొట్టకపోతే నా పేరు పిత్తబరిగల పాపరావే కాదు. మీ వాడు చాలా అదృష్టవంతుడయ్యా. కోట్లకు వారసురాలైన కోటేశ్వరరావు కూతుర్ని చేసుకోవడం ముఖ్యంగా నాకు చాలా ఆనందంగా ఉందనుకో. ఆనందంగా ఉంటే ఆనందించండి. ఎవరొద్దన్నారు? నువ్వు ఆనందించవద్దు అంటే నేను మానేస్తానా?
అవతల నాకు అర్జెంటుగా పనులున్నాయి. ఇంతకీ అమ్మాయి ఎక్కడా? మేడ మీద గదిలో ముస్తాబవుతోంది. సరే, అమ్మాయిని దీవించే ముందు మీకు నా ఆశీర్వచనాలు అయ్యా. చాలా సంతోషం. మేడ మీదకి వెళ్ళండి. చూడండి అమ్మా, అమ్మాయిని ఆశీర్వదించి 4 విషయాలు డైరెక్ట్ గా చెప్పాల్సి ఉంది. మీరందరూ ఒక్క 5 నిమిషాలు బయటికి వెళ్తారా? అలాగే. రోజా విషయం ఇంకా అన్ని జాగ్రత్తగా చూసుకోవాలన్నయ్య. అమ్మ నన్ను తొందరగా తీసుకొస్తే నేను తొందరగా తాళి కట్టేస్తాను. అవును మీరా, అన్ని శాస్త్రయుక్తంగా పద్ధతిగా జరగాలి. కంగారు పడిపోతావే, కూర్చో. బాబాయ్ గారు, మీరు చెప్పేదంతా నిజమా? మా నాన్నగారు చెప్పింది గంట పేరుండవా? అంతే కదమ్మా, గోపి తాతామామల్ని ఎక్కడో దాచి వాళ్ళని చంపుతామని బెదిరించి నిన్ను ప్రేమించడం లేదు అని గోపి చేత అబద్ధాలు ఆడించారు. ఇప్పుడు మనం వెంటనే వెళ్ళి గోపిని కలుసుకోవాలమ్మా. బాబు పెళ్లి కూతుర్ని తీసుకురండి. ముక్కేసేదంటమ్మా, నాకు సిక్కేస్తుంది అత్తయ్య. పిచ్చి పిల్ల పద. అదిగో మాటల్లోనే వచ్చేసింది. గంధం పెళ్లి ముస్తాబులో అమ్మాయి కొంచెం ఎత్తుగా లావుగా కనిపిస్తుందటరా. ఏమిటోనన్నయ్య, నా మట్టుకు మహాలక్ష్మి స్వయంగా మా వాడి దగ్గర నడిచి వస్తున్నట్టుంది. నాకు ఇంకేం కనిపిస్తాం లేదు. బాబు నేను చెప్పే మంత్రాలు చెప్తూ అమ్మాయి చేపట్టుకోండి. అష్టమహాలక్ష్మి నమః. అరుస్తారేంటి? అది అశుభం. పరిమళ పత్ర పుష్పాన్ని పూజాం సమర్పజామి, ధూపమాగ్రాపజామి, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవే నారాయణి నమోస్తుతే. ప్రార్థనా శుభవారు పెళ్లి జరుగుతుంటే కేకలు. వివాహం భాగ్యమారోగ్యం కాళ్ళు చేతులు తర్వాత పట్టుకుంటారయ్యా. ముందా మంగళసూత్రాలను కానీ. అయ్యా మంగళసూత్రాలు కనిపించడం లేదండి. ఇంకాసేపు అయితే పెళ్లి కూతురే కనిపించండి. ఏరా దరిద్ర కొట్టు వేధవా, మార్వాడి కొట్లో ఇచ్చొద్దామని జేబులో ఏమైనా పెట్టావా? నాకు తెలియదు నాన్న. మంగళసూత్రం కనిపించకపోవడం ఏమిటండి? సరిగ్గా వెతకండి అందరూ. ఇప్పుడు కాలిపడి కనిపించుకోవడం పోవాలా? వెతకండి వెతకండి. అదేమిటి మావయ్య, నేను అమల్ని గుర్తుపట్టలేదా? అమలా కెమలా కొట్టానంటే మొహం కవలిపోతుంది. మరండి మరేమోనండి, మాకు పెళ్ళైపోయిందండి, శోభనమే మిగిలిందండి. ఏంటి మళ్ళీ వచ్చావు? ఇంకో 10 గాని పట్టుకొచ్చావేంటి? ఈ పండు పట్టుకెళ్దామని. ఓరి పట్టు నా కొడక, నా చేతులు అరటి పండు లాక్కుంటావా? పండే కాదురా, నీ చేతిలో సోడా కూడా లాక్కుని తాగేస్తాను.